హర్ హర్ మహాదేవ్. వెల్కమ్ టు సెకండ్ బ్లాగ్. ఆ రోజు దర్శనం అంతా అయిపోయిన తర్వాత నైట్ మేము ఫైనల్ ప్రాక్టీస్ చేయడం జరిగిందండి. ఫైనల్ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే వెంటనే మార్నింగ్ రెడీ అయిపోయి పిల్లలందరూ కూడా వాళ్ళే మేకప్ చేసుకొని వెంటనే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మా ప్రోగ్రామ్ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. మేమున్న రూమ్స్ దగ్గర నుంచి మా స్టేజ్ కొంచెం దూరం అండి, అందుకు రిక్షాలో వెళ్ళాం. పిల్లలందరూ కూడా అక్కడి నుంచి కొంచెం దూరం నడవాల్సి వచ్చింది. చిన్న స్ట్రీట్స్ కాబట్టి నడవాల్సి వచ్చింది, కానీ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. కాశీ మొత్తం విశ్వనాథుడే కాబట్టి అడుగడుగునా మేము ఆ స్మరణ చేసుకుంటూ వెళ్ళాము. ఇదే అండి మా ప్రోగ్రామ్ స్టేజ్. శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ వారు నిర్వహించిన కాశీ విశ్వేశ్వరునికి నృత్య నీరాంజలి మన హిందూ సాంప్రదాయం ప్రకారం దీప ప్రజ్వలన కార్యక్రమంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. మా ఎస్ఎల్ఎన్కే ధర్మవరం విద్యార్థినులు వారణాసిలో కాళ్ళకి గజ్జ కట్టి ఆ శివునికి నృత్య సేవ చేయడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. చంద్రచూడ శివశంకర పార్వతి రమణయ నినగే నమో నమో. చంద్రచూడ శివశంకర పార్వతి రమణా నినగే నమో నమో. శర్వాయ ఉగ్రాయ నమః త్రిపురాంతకాయ నమః రుద్రాయ వరాయ నమః హరయే నమః. ప్రోగ్రాం రోజు సాయంకాలం వారణాసి ఎమ్మెల్యే గారు మరియు మేయర్ గారు మా ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా విచ్చేయడం జరిగింది. వారికి ఘన స్వాగతం పలికి వారిద్దరి సమక్షంలో కూడా మేము నాట్యాలు చేయడం జరిగింది. మా నాట్య ప్రదర్శనలు చూసిన తర్వాత ఎమ్మెల్యే గారు మరియు మేయర్ గారు మమ్మల్ని అభినందించడం జరిగింది. వారణాసిలో మా నాన్నగారు మరియు నేను ఎమ్మెల్యే గారు మేయర్ గారి చేతుల మీదుగా నాట్య కౌముది అవార్డులను తీసుకోవడం జరిగింది. అలాగే 27 మంది పిల్లలు వారణాసి శివగంగా అవార్డులను తీసుకోవడం జరిగింది. ఇది మా ధర్మవరం ఎస్ఎల్ఎన్కే ఫ్యామిలీ. నెక్స్ట్ డే మేము సైట్ సీయింగ్కి బయలుదేరామండి. అభి హమ్ జా రహే హై బిర్లా మందిర్. आओ सबको मैं बिरला मंदिर दिखाती हूँ. ఏ బనారస్ హిందూ యూనివర్సిటీ హై. మనం ఇప్పుడు బనారస్ హిందూ యూనివర్సిటీలోకి వచ్చేసామండి. ఇక్కడే లోపలే మనకు బిర్లా మందిర్ ఉందన్నమాట. చుట్టూ గ్రీనరీ అండ్ కాలేజ్ యూనివర్సిటీ అయితే మాత్రం అసలు 2 కళ్ళు చాలవండి చూడడానికి. అండ్ మనం వచ్చేసాము బిర్లా మందిర్. ఇదే అండి బిర్లా మందిర్, చాలా అద్భుతంగా ఉంది. మేము ఏ టెంపుల్ విజిట్ చేసినా అక్కడ మేము మా నాట్య సేవను సంగీత సేవను చేసే బయటికి వస్తామండి. అది మా ఆనవాయితీ అన్నమాట. ఇక్కడ కూడా మేము మా స్టూడెంట్స్ కలిసి నాట్య సేవ అలాగే సంగీత సేవ చేయడం జరిగింది. హర్ హర్ మహాదేవ్. ఇదే అండి బిర్లా మందిర్లో ఉన్న శివలింగం. शिव कैलाशों के वासी धौड़ी धारों के राजा शंकर संकट हरण शंकर संकट. अब हम जा रहे हैं नमो घाट.
ఇప్పుడు మేము నమో ఘాట్కి వెళ్తున్నాము. నమో ఘాట్ వారణాసిలో చాలా దూరంలో ఉందండి, కానీ ఈ నమో ఘాట్ మాత్రం అద్భుతంగా ఉందండి. లొకేషన్ మాత్రం ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు బ్రిడ్జ్, వాటర్, అక్కడ నమో స్టాచ్యూ, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ లొకేషన్ అన్నమాట. మాకైతే చాలా నచ్చింది. గంగమ్మ ఇలా ప్రవహించడం చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. సో ఇదండి మా ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ అయోధ్య వ్లాగ్తో తిరిగి కలుసుకుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.